చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి మొదటిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనములు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎప్పటి వరకు సహోదరులు చక్కటి విషయాలు మనకి జ్ఞాపకం చేశారు. దేవుని సన్నిధికి రావడం, దేవుని మాటలు వినడం అనేది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం. ఎందుకు అంటే ఈరోజు లోకంలో చాలామంది ఉన్నారు, కానీ ఎవరికీ లేనటువంటి అవకాశం. అంటే చాలామంది చూస్తే ఎలా ఉంటుంది అంటే, రక్షణ లేనివారు కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రక్షింపబడ్డామని చెప్పుకుంటున్న వారికి సరైనటువంటి బోధకుడు, బోధ లేక బాధపడేవారు విశ్వాసులు ఉన్నారు. ఒకవేళ ఇదిగో సరైనటువంటి బోధ చెప్పినా వినేవారు ఈరోజు కనబడడం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం మొదటిగా గుర్తించాలి. మనం అప్పుడు దీని విలువ ఏంటో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మాటలు ఊరకనే వస్తున్నాయి కనుక మనం ఏదో దీన్ని ఊరకనే చెప్పుకుంటున్నాం కనుక దీనికి తగినటువంటి కష్టం లేదంటే పైసలు మనం ఏమీ చెల్లించడం లేదు ఎవరికి కూడా. దాన్ని బట్టి ఏదో సులువుగా లేదంటే చిన్నతనంగా చీప్గా ఏమన్నా మనం దీన్ని చూస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. జాగ్రత్తగా ఆ దేవుని వాక్యాన్ని గొప్పగా చూసేటువంటి వారుగా మనం అందరం ఉండాలి. అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నప్పటికీ కూడా దేవుడు కొద్దిమంది గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నిజానికి వారి గురించి ఆలోచించినప్పుడల్లా దేవుడు వీరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు మనకు సాధారణంగా కొన్ని ప్రశ్నలు మనకి వస్తూ ఉండాలి. ఎందుకు వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని గనక మనం ఆలోచిస్తే దానిని బట్టి దేవుడు మన జీవితానికి సంబంధించినటువంటి అనేక సంగతులను మనకు నేర్పించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము అనేటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాడు. నేటికి కూడా రెండు జాతులకు సంబంధించినటువంటి మూల పురుషుడు, రెండు జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి మూల పురుషుడు. ఒకటి ఇశ్రాయేలీలు అనేటువంటి జాతి, ఇశ్రాయేలు దేశంగా ఇప్పటికీ పిలువబడుతుంది కదా. ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మూల పురుషుడిగా అబ్రహాము అనేటువంటి ఒక గొప్ప విశ్వాసపరుడు, విశ్వాసులకు తండ్రి ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఈరోజు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిమ్స్ అందరికీ కూడా మూలపురుషుడు ఎవరు అంటే అబ్రహాము గారు. ముస్లిమ్స్ అందరికీ మూలపురుషుడు ఎవరు అంటే అబ్రహాము గారు. అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానాన్ని వారు అనుభవించని వారుగా కనబడుతున్నారు. ఎందుకంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు, అబ్రహాముని దీవించాడు. అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆ తర్వాత వచ్చేటువంటి అబ్రహాము సంతానం కలిగి ఉండాలని దేవుడు అనుకున్నాడు, కానీ ఆ ఆశను, ఆలోచనను వారు నెరవేర్చలేకపోయారు. వారు దానిని గుర్తించలేకపోయారు. దేవుడు అబ్రహాం కొరకు మాట్లాడుతూ ఈరోజు యావత్తు ప్రపంచాన్ని కూడా ఆయనతో కనెక్ట్ చేయడానికి, ఆయనతో కలపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక మాటను మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఒక మాట లోక సువార్త 19వ అధ్యాయము
లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి మనం చాలాసార్లు చదువుకున్నటువంటి సందర్భం. చాలాసార్లు మనం చదివినటువంటి సందర్భమే. మరొకసారి దాన్ని ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చూడగలిగితే, ఇక్కడ ఆయన యెరికో అనేటువంటి పట్టణంలోనికి ఆయన ప్రవేశిస్తున్నారు. అక్కడ ఎవరు ఉన్నారంటే, ఇదిగో సొంకపు గుత్తపుదారుడైనటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్య గారు మనకి కనబడుతున్నాడు. జక్కయ్య గారు కనబడుతున్నాడు. జక్కయ్య జీవితాన్ని చాలా సార్లు మనం ఏం చేసి ఉంటామంటే, అనేక మంది బోధకులతో మనం ఆ మాటలు వినుంటాం. జక్కయ్య మారు మనసు పొందాడు. యేసుక్రీస్తు గురించి ఆసక్తి కలిగిన వాడై ఆయన మాటలు ఆలకించడానికి, యేసుని చూడడానికి పట్టువాడై ఉండి కూడా ఇదిగో ఒక చెట్టును ఎక్కి అనేక జనసమూహాల మధ్యలో యేసును చూడాలనేటువంటి ఆకాంక్ష కలిగిన వాడై, తన మనసులో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా, తన మనసులో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి యేసుక్రీస్తుని చూడాలని ఇదిగో జక్కయ్య అనుకున్నట్లుగానే జనసమూహం మధ్యలోనికి వెళ్ళాడు. ఇదిగో జనులు గుంపు కూడి ఉన్నారు. పొట్టివాడుగా ఉండడం వలన ఇగో అతడు యేసుని చూడలేకపోయేసరికి ఒక చెట్టు ఎక్కి యేసుని చూసినటువంటి విధానాన్ని ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి లోక గారు జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరిని చూస్తున్నారు అంటే, జనసమూహంలో అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు అందరిని పట్టించుకోవడం లేదు. యేసుక్రీస్తు వారు ఎవరిని ఆయన చూస్తున్నాడంటే, ఎవరిలో అయితే ఆసక్తి ఉందో, ఎవరిలో అయితే దేవుని మాట వినాలనేటువంటి ఉత్సాహం ఉందో, ఎవరిలో అయితే నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం తెలుసుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి కుతూహత ఉందో, వారిని మాత్రమే ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే పట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అనేక మంది ప్రజలు వచ్చారు. అంతమంది ప్రజల ముందు ఇదిగో కేవలం జక్కయ్య గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, జక్కయ్య నీవు క్రిందకి దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు నిజంగా అతడు ఆశ్చర్యపోయాడు, ఆలోచనలో పడ్డాడు. తన జీవితం ఏంటో ఒకసారి నెమరు వేసుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. నేను అసలు సమాజమే నా గురించి మాట్లాడుకుంటుంది, నేను పాపాత్ముడునని. సొంకపు గుత్తపుదారుడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇలా ఖచ్చితంగా ఎలాంటి వారు? పాపులు. వీరు ఖచ్చితంగా లంచం తీసుకుంటారు కాబట్టి వీరు పాపులు అని ఈ సొంకం వసూలు చేసేవారు అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు అంటే ఆ పాపుల లిస్టులోనికి చేర్చేశారు. అంటే నాలాంటి వాడి ఇంటికి ఇదిగో సమాజంలో ఎవరు రావడానికి ఇష్టపడరు, విముఖత చూపుతున్నారు, ఇష్టపడడం లేదు. కానీ ప్రభువు నా ఇంటికి రావాలనుకుంటున్నాడు. ఇదిగో అలా ఇంటికి వస్తున్నానంటే నిజంగా నన్ను ప్రభువు ప్రేమించాడని గుర్తించినప్పటికీ ఇదిగో తనకున్నటువంటి అన్నిటినీ కూడా ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని, ప్రభువా ఇప్పటి వరకు నేను చేసింది పాపమే, నేను సంపాదించుకుందే అన్యాయమైందే, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను తిరిగి ఇచ్చేస్తాను, మిగిలినటువంటి దానిని నేను బేదలకు పనిచేస్తాను అని ఎప్పుడైతే జక్కయ్య ఆలోచన చేశాడో వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటను చూడండి. 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే ఎక్కడికి కనెక్ట్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటల్లో ఆంతర్యం ఏంటి? జక్కయ్య మారు మనసు పొందాడు. జక్కయ్య తన జీవితాన్ని ఇదిగో దేవునికి అర్పించుకున్నాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న ఆ సొమ్ముని తిరిగి ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. ఉన్నదానిని బేదలు పనిచేయడానికి ఇష్టపడ్డాడు.
అలాంటప్పుడు తీసుకుని వెళ్ళి జక్కయ్యని ఎవరికి కనెక్ట్ చేస్తున్నాడంటే అబ్రహాముకి కనెక్ట్ చేస్తున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమారుడే. ఇతడు అబ్రహాము మరి సంతానంలో నుంచి రాలేదా? అబ్రహాము సంతానంలో నుంచి వచ్చాడు. ఇతడు అబ్రహాము సంతానంలో నుంచి వచ్చినప్పటికీ కూడా అబ్రహాము కుమారునిగా మాత్రం బ్రతకటం లేదు. ఎప్పుడు అబ్రహాముకు కుమారుడు అవుతున్నాడు అంటే, ఎప్పుడు అబ్రహాముకు కుమారుడు అవుతున్నాడు అంటే తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు, తన క్రియలను మార్చుకున్నప్పుడు, తన ఆలోచనలు మార్చుకున్నప్పుడు, ఎప్పుడైతే యేసుని ఒప్పుకున్నాడో, యేసుని వెంబడించాడో అప్పుడు ఎవరికి కుమారుడు అవుతున్నాడు అంటే అబ్రహాముకి కుమారుడు అవుతున్నాడు. ఆ ఇంటికి వచ్చినటువంటి రక్షణ గొప్ప రక్షణ వచ్చినట్లుగా ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆలోచన చేద్దాం ఎందుకు యేసుక్రీస్తు వారు అబ్రహాముకు తీసుకుని వెళ్ళి కనెక్ట్ చేస్తున్నాడు? అబ్రహాము కుమారుడే అని ఎందుకంటున్నాడు అంటే అబ్రహాముకి ఇటు భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. అబ్రహాము కుమారుడిగా పిలవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన ఆలోచన ఏమై ఉంటుందంటారు? ఒకసారి ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆలోచించాలి. మరొక మాటను మనం చూడగలిగితే గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే, ఇక్కడికి రాబోతులకి ఎవరు ఈ గలతీయులు అంటే అన్యజనులు. గలతీయులు ఎవరు అంటే అన్యజనులు. గలతీలో నివసిస్తున్న వారు కొంతమంది ఎవరు అంటే అన్యజనులు. వారితో మాట్లాడుతున్నాడు ఏమని అంటే, ఇదిగో మీరు క్రీస్తు సంబంధులైతే అంటే యేసుక్రీస్తులోనికి మీరు రాగలిగితే, యేసుక్రీస్తులోనికి మీరు వచ్చిన వారైతే, యేసుక్రీస్తుని మీరు అంగీకరించిన వారైతే, కిందకి రాబోతులేక మాట్లాడుతున్నాడు ఏమని అంటే పుట్టినోట్లో వేసి మీరు క్రీస్తు వారైతే. అనుమానం మనకు రావాలి, మనం క్రీస్తు వారమేనా? మరి క్రీస్తు వారమని చెప్పుకోవడానికి దేన్ని బట్టి చెప్తాం? చేతిలో బైబిల్ ఉండడం వలన, నుదుట బొట్టు లేకపోవడం వలన, తెల్లని వస్త్రం ధరించుకోవడం వలన, ఆదివారం చర్చికి వెళ్ళడం వలన, ఎలా దానిని మనం చెప్పగలం? క్రీస్తు సంబంధులమని మనం ఎలా తెలుస్తుంది అంటే, క్రీస్తు సంబంధులమని ఎలా తెలుస్తుంది అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అది క్రియకు సంబంధించింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది క్రియ. క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు ఎలా ఉంటాడు అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు ఎలా ఉంటాడు? క్రీస్తులా ఉంటాడు. ఆయనను విశ్వసించడం అంటే అర్థం ఏంటంటే ఆయనలా బ్రతకడానికి ఇష్టపడడం, మనం ఒప్పుకోవడం. క్రీస్తులా బ్రతకడానికి ఒప్పుకోవడం. విశ్వసించడం అంటే దేన్ని విశ్వసిస్తున్నాం? ఆయన శిలువ మరణాన్ని విశ్వసించామనుకోండి, ఆయన మొదటి రాకడను విశ్వసించామనుకోండి, ఆయన బోధను విశ్వసించామనుకోండి, ఆయన బ్రతుకుని విశ్వసించామనుకోండి, ఆయన పునరుత్థానాన్ని విశ్వసించామనుకోండి, ఏం కనబడాలి మనలో? విశ్వసించిన వారిలో ఏం కనబడాలంటే ఆ క్రియలు కనబడాలి.
దానికి తగినటువంటి జీవితం కనబడాలి. ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున మీరు ఎవరికి కుమారులు అవుతున్నారు అంటే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులు అవుతున్నారు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి అంటే క్రీస్తు చెప్పినటువంటి మాటల ప్రకారంగా బ్రతకడం, ఆయన మాటల్ని ఫాలో అవ్వడం, ఆయన మాటల ప్రకారంగా బ్రతకడం. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు, ఆయన యందు మనం నమ్మిక ఉంచుతున్నప్పుడు దేనిని మనం నమ్ముతున్నాము అంటే ఆయన చేసినటువంటి క్రియలు అన్నిటినీ నమ్ముతున్నప్పుడు అవే క్రియలు ఎవరిలో కనబడాలి? మనలో కూడా కనబడాలి. అవే క్రియలు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి అనుకోండి, మన దగ్గరికి రాలేదనుకోండి, మనలోనికి వాటిని అన్వయించుకోవడానికి లేదంటే దాని ప్రకారంగా బ్రతకడానికి మనం ఆలోచన కలిగి లేవనుకోండి, అటువైపుగా అడుగులు వేయడం లేదనుకోండి, అప్పుడు మన గురించి దేవుడు ఏమనుకుంటాడు ఒకసారి ఆలోచన చేయండి. ఏమనుకుంటాడు? ఆ రోజు దేవుని జనాంగంగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఏం మాట్లాడుకున్నాడు? ఆ జనాంగం తర్వాత అన్యజనులుగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల గురించి ఏం మాట్లాడుకున్నాడు? అబ్రహాం వంశం నుండి వచ్చినటువంటి ఈరోజు ఎవరైతే ముస్లిమ్స్గా పిలువబడుతున్నారో వారి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు క్రీస్తుని నమ్మి ఆయన మార్గంలో నడవకుండా ఆయన యందు విశ్వాసం ఉంచామని చెప్పేసి చెప్పుకుంటూ ఆయన లాంటి క్రియలు మనం కలిగి లేకుండా ఒకవేళ మనం బ్రతికితే వాళ్ళ గురించి ఏం మాట్లాడాడో మన గురించి కూడా అదే మాట్లాడతాడు. వాళ్ళ గురించి ఏం మాట్లాడాడు? వినుట మట్టికి వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ దానిని అన్వయించుకోరు, గ్రహించరు. ఏదైతే వారు వింటున్నారో హృదయంలోనికి తెచ్చుకుని హృదయపూర్వకంగా దేవునికి లోబడడానికి ఇష్టపడరు. ఇదే మాటలు కదా ఆ ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు వారిని గురించి మాట్లాడేటువంటి దేవుడు ఇదిగో మన దగ్గరకు వచ్చేసరికి మరలా తిరిగి ఎవరికి కనెక్ట్ చేస్తుందంటే అబ్రహాముకి కనెక్ట్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏంటి అంటే ఇప్పుడు అబ్రహాముకే ఇదంతా ఎందుకు ముడిపెడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక గొప్ప పని చేసామనుకోండి, అప్పుడు అందరూ ఏమంటారంటే ఎవరో ఒకరు అందులో ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి మనకు తగిలిస్తూ ఉంటారు, బిరుదులు ఇస్తుంటారు కదా, నువ్వు పలానా వాడివిరా అంటుంటారు. పలానా వాడివి. మ్యాథమెటిక్స్లో బాగా మ్యాథమెటిక్స్లో పట్టు సంపాదించారనుకోండి, ఎవరి పేరుని జ్ఞాపకం చేసుకుంటారు వెంటనే? ఎవరి పేరుని? ఎవరైతే అందులో బాగా రాణించారో, ఆ రంగంలో బాగా రాణించారో వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరికీ మూలపురుషుడు ఎవరంటే వారే. ముందు దాని మీద రీసెర్చ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో దానికి ఏం చేస్తుంటారంటే తగిలిస్తూ ఉంటారు. ఏదైనా కనిపెట్టినప్పుడు వీరిని గురించి ఏం జ్ఞాపకం చేస్తారంటే, చూడండి వీరిని ఏమంటాడంటే బాల సైంటిస్ట్ అంటాడు. అంటే చిన్నప్పుడే వీడు బాగా ఆలోచించేటువంటి దృక్కోణం వీరిలో ఉందనుకోండి, వీడు సైంటిస్ట్ అవుతాడు అని ఎవరితో పోలుస్తాడు? ఒక న్యూటన్తోనో, ఇక గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారితోనో పోలుస్తూ వారి జాబితాలోనికి తీసుకుని వస్తుంటారు. ఏం చేస్తారు? తీసుకుని వస్తుంటారు. ఇవన్నీ నిత్యం మనం చూస్తున్నప్పుడు ఈరోజు చూడండి, ఎవరైనా ప్రధానమంత్రి అంటే ఎలా ఉండాలి అంటే పివి నరసింహ గారిలాగా ఉండాలి.
ప్రధానమంత్రి అంటే ఎలా ఉండాలి అంటే, అంతకుముందు బాగా పరిపాలించినటువంటి వారి పేర్లను ముందుకు తీసుకుని వచ్చి ఏం చేస్తారు, ఆ జాబితాలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఎవరైనా సరే వారికి దాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు, వారు దాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. అంతేనండి. ఎవరైతే ముందు బాగా రాణించారో వారిని తీసుకుని వచ్చి మన ముందు పెట్టి మనకి ఏం చేస్తారంటే దానికి అప్లై చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆలోచించండి. ముందు ఒక వ్యక్తి బ్రతికినటువంటి జీవితం ఎలా ఉంది అంటే, ఎంత గొప్పగా ఉంది అంటే, ఇగో ఆ వ్యక్తికి అనుసంధానం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే, ఆ వ్యక్తి యొక్క ఇదిగో వారసులుగా పిలవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే, ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చూడండి, ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి గొప్పతనాన్ని చూడండి, ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ తత్వాన్ని కనుక మనం చూడగలిగితే నిజంగానే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్యజనులను తీసుకుని వచ్చి ఎవరికి కనెక్ట్ చేస్తున్నాడంటే అబ్రహాముకి కనెక్ట్ చేస్తున్నాడు. ఒక పాపి మార్పు చెందిన తర్వాత, జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా ఎవరు అంటే అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడని ఎలా మనం గుర్తించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చక్కటి ఉదాహరణను ఆయన జ్ఞాపకం చేస్తూ ఆనాడు ఉన్నటువంటి యోధ సమాజంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను చూద్దాం ప్రియమైనటువంటి దేవుని వర్లారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల నుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చెయ్యబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. యేసుక్రీస్తు వారిని విశ్వసించినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారికి ఇదిగో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఏమనంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని అప్పుడప్పుడు పాటించేవారుగా కాదు. ఎప్పుడు పాటిస్తామంటే, శుక్రవారం రాబోతులోకి చూడండి వెంటనే స్ట్రైక్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఏం చేయకూడదు, ఆదివారం రాబోతులోకి ఈరోజు ఏం చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు. చాలామంది క్రైస్తవుల్లో కూడా లంచం తీసుకునేవారు ఆదివారం శుక్రవారం తీసుకోరంట, మిగతా రోజుల్లో తీసుకుంటారంట. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, వాక్యమందు నిలిచినవాడు ఎలా ఉంటాడు అంటే, ఇదిగో ఒక స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వాడుగా యేసుక్రీస్తుని వెంబడిస్తాడు. యేసుక్రీస్తుని వెంబడించడం అనేది అది ఒక రోజుతో అయిపోయేటువంటి క్రియ కాదు, ఒక్క రోజుతో జరిగిపోయేటువంటి క్రియ కాదు. అది మన జీవితం ముగింపబడేంత వరకు కూడా మనం యేసుక్రీస్తుని అనుసరిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచుతూ బ్రతకాలి. మీరు నిజంగా నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అయి ఉంటారు. అంటే నిజమైన శిష్యులు, అబద్ధమైన శిష్యులు ఉంటారు. నిజమైన శిష్యులు దేవుని వాక్యంలో నిలబడి ఇదిగో దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని ఆలోచన ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారు. ఇదిగో ఎవరైతే నిజంగా శిష్యులు కాని వారు ఎవరైతే ఉంటారో వారు ఇదిగో కొద్దిమంది యోధాల డబ్బు కోసం ఆశిస్తూ ఉంటారు. మరికొంతమంది ఇదిగో రకరకాల వ్యాపకాలతో వాటికి బానిసలుగా మారిపోతూ ఇదిగో దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క లక్షణాలను, క్రీస్తు బోధను పక్కన పెట్టి తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు.
ఇప్పుడు నిజంగా మీరు నన్ను నమ్మితే, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే, ఇదిగో మీరు స్వతంత్రులుగా ఉంటారు. స్వతంత్రులుగా ఉంటారు. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా చేస్తుంది. అంటే వీళ్ళకి వెంటనే డౌట్ వచ్చేసింది. ఏంటయ్యా మమ్మల్ని మీరు స్వతంత్రులుగా చేస్తామంటున్నారేంటి? మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే. ఎప్పుడు ఎవరికి దాసుడు కదా నువ్వు? ఆలోచించండి. దాసులు కదా. మనిషి ఎలా ఉన్నాడు అంటే స్వతంత్రుడని చెప్పుకుంటూ బానిసగా బ్రతుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎలా చెప్పుకుంటున్నాడు? స్వతంత్రుడని చెప్పుకుంటూ ఎలా బ్రతుకుతున్నాడు? బానిసత్వంలో బ్రతుకుతున్నాడు. ఒక త్రాగుబోతుని అడిగామనుకోండి, ఇలా ఎందుకు తాగుతున్నావురా అంటే స్వతంత్రుణ్ణి అంటాడు. ఏమంటాడు? స్వతంత్రుణ్ణి అంటాడు. కానీ దేనికి బానిస? త్రాగుడికి బానిస. నేను స్వతంత్రుణ్ణి అనుకుంటూ ఎందులో ఉన్నాడు? బానిసత్వంలో, దాస్యత్వంలో ఉన్నాడు. దాస్యత్వంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు నిజంగా వారికి అర్థమవుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ అర్థమవుతున్నాయి. నిజంగా ఎంత గొప్ప విషయాన్ని ప్రభులు వారు చెప్పారంటే, నిజంగా నా దగ్గరకు వస్తేనే వాడు స్వతంత్రుడు. ఎవడైతే సత్యమును గ్రహిస్తాడో, సత్యము ప్రకారంగా బ్రతుకుతాడో, సత్యము ఎవరికైతే అర్థమవుతుందో వాడే స్వతంత్రుడు. మరి మిగిలిన వారు అందరూ ఎవరు? మిగిలిన వారు అందరూ ఎవరు? బానిసలు. బానిసలు. బానిసలు ఏంటండి మీరు ఒక మాటతో బానిసలు అంటున్నారు అంటే, మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి మనిషి కూడా ఒక దానికి లోబడి ఉంటాడు. అక్కడి నుంచి మోర్ దెన్ చాలా ఎక్కువ వాటికి ఏదో ఒకదానికి లోబడి ఉంటాడు. అక్కడి నుంచి అనేకమైన వాటికి లోబడుతూ ఉంటాడు. ఆ వ్యాపకాలు, ఆ వ్యసనాలు, ఇవన్నిటిని మనం ఆలోచిస్తూ ఉంటే మనిషి ఎక్కడున్నాడు అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను కనుక మనం అర్థం చేసుకుంటే, నిజంగా 33వ వచనం చూడండి. 33వ వచనం, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తుంటే, వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? యూదులు ఏం చెప్పుకుంటున్నారంటే, మేము అబ్రహాము సంతానం. మరి అబ్రహాము సంతానం అంటే ఏంటి? ఏమైనా కొమ్ములు ఉన్నాయా? అబ్రహాము సంతానం అంటే ఏంటి? అబ్రహాము కుమారులు అంటే ఏంటి? అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? కేవలం పేరు కొరకేనా ఈ మాటను వాడుకుంటుంది? చాలామంది ఏం చెప్పుకుంటారంటే, మా తల్లిదండ్రులు ఎవరు? క్రైస్తవులండి. మా తాత ముత్తాతలు క్రైస్తవులండి. ఏంటి వీళ్ళు కూడా అదే చెప్పుకుంటున్నారు. మా తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాము మా తండ్రి. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు చూడండి, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు ఏమని అంటే, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపము చెయ్యు ప్రతి వాడు పాపానికి దాసుడు. చిన్నదైనా పెద్దదైనా, కొంచెమైనా అనేకమైన, ఒకటైనా మోర్ దెన్ ఎక్కువైనా, ఏదైనా సరే నువ్వెన్ని చేసినా ఒక్కసారి పాపం అంటూ చేసావంటే పాపానికి నువ్వెవరు అంటే దాసుడివి. పాపానికి నువ్వు దాసోహమం ఎప్పుడైతే పాపానికి నువ్వు దాసుడు అయిపోయావో, నీకు యజమానుడెవరు? పాపం. నీకు యజమానుడు ఎవరు అంటే పాపం. పాపాన్ని చేయించేది, పాపాన్ని ప్రేరేపించేది ఎవరు? పాపం చేయించేది, పాపాన్ని జరిగించేది ఎవరు అంటే అపవాది.
అపవాది. మనిషికి పాపానికి దోసుడు అంటే అర్థం ఏంటి? దోసుడు అంటే అర్థం ఏంటి? ఎవరికి దోసుడు అంటే కిందకి రాబోతులోకి ఈ అధ్యాయం అంతా కూడా వివరణదే. మేము ఎప్పుడు ఎవరికి దోసులుగా లేవండి, ఎప్పుడు ఎవరికి దోసులు అవ్వడం లేదండి, మేము స్వతంత్రులు అండి అని చెప్పుకుంటున్నటువంటి ఇదిగో వారిని గురించి ప్రభువారు మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు అంటే, అసలు పాపం చేసేటువంటి ప్రతివాడు పాపానికి దోసుడే. పాపం చేస్తున్నారా? మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా చేసేటువంటి పాపం ఏదైతే ఉంటుందో, పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దోసుడు. ఈ దాస్యత్వంలో ఉండి ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేను స్వతంత్రుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి సమాజంతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దోసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దోసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. దోసుడు ఇంటిలో నివాసం చేయడు. మరి కుమారుడు ఎక్కడ నివసిస్తాడు? ఇంట్లో నివసిస్తాడు. ఈ రెండింటికి ఉన్నటువంటి భేదం మనిషి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనిషికి ఇచ్చేటువంటి స్వతంత్రత అందులో ఏముంటుంది అంటే, ఇదిగో దేవుడి తండ్రిగా యేసుక్రీస్తునందు విశ్వసించి ఆ లోకానికి వారసుడిగా మారుతున్నాడు. ఎవరైతే పాపాన్ని జరిగించి పాపపు క్రియలలో ఉండిపోతున్నారో వారు ఇదిగో పాపానికి దాసులుగా, ఇదిగో అపవాదిని తండ్రిగా చేసుకుని ఎక్కడికి వెళుతున్నారు అంటే నిత్య నరకాగ్నికి చేజారిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభువు వారికి వివరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారికి వివరిస్తున్నారు. ఎందుకు ఈ సంఘర్షణలో ఇంకా మనం చూడగలిగితే వీరు వాదిస్తున్నారు ప్రభువుతో. ఏమని అంటే ఇంకా చూడండి 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. స్వతంత్రులుగా ఎవరు చేయాలి? కుమారుడు. ఆ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే మీరు స్వతంత్రులు అవుతారు. లేదా మీరు ఎవరు అంటే దాసులు. మీరు పాపానికి దాసులు, పాపానికి బానిసలు. ఇప్పుడు కుమారుడు ఎలా మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడంటే, సిలువనెక్కి రక్తాన్ని కార్చి తన దేహాన్ని అప్పగించి, ఇదిగో ఆ సిలువ మరణం ద్వారా ఇదిగో మనుషులను ఆయన ఎలా మారుస్తున్నాడు అంటే స్వతంత్రులుగా మారుస్తున్నాడు. అప్పటి వరకు ఒకడికి అమ్మబడ్డాం, అప్పటి వరకు ఒకటి ఆధీనంలో ఉన్నాం, ఒకటి చెప్పినట్లుగా చేసాం, ఒకరికి దాసునిగా బ్రతికం. పాపానికి దాసులైన వారు ఇదిగో కుమారుని ద్వారా స్వతంత్రులుగా చెయ్యబడితేనే వాడు స్వతంత్రుడు. లేదండి మేము భారతదేశంలో పుట్టాం కనుక స్వతంత్రం అనుకుంటే, కేవలం నీకు వచ్చింది ఏంటి అంటే ఈ దేశంలో బ్రతకడానికి మాత్రమే నువ్వు స్వతంత్రుడై ఉండొచ్చు. ఇక్కడ అధికారాలు అంటే రాజ్యాంగం ఇచ్చేటువంటి అధికారాలు పొందడానికి మాత్రమే నువ్వు స్వతంత్రుడై ఉండొచ్చు. కానీ నువ్వు బానిసవే. ఎలా బానిసవు అంటే పాపం చేస్తున్నాము గనక పాపానికి బానిసలం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒకటి దేహానికి సంబంధించింది, ఈ బ్రతుకుకు సంబంధించింది, ఈ జీవన విధానానికి సంబంధించింది. రెండవది దేనికి సంబంధించింది అంటే ఇదిగో ఒక లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితం అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ జీవితం ఎందులో ఉంది అంటే పాపములో ఒకరికి దాసుడిగా ఉంటూ ఏం మాట్లాడుకుంటున్నామంటే స్వతంత్రులము అని మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నేను మీకు స్వతంత్రం అనుగ్రహిస్తేనే మీరు స్వతంత్రులు అవుతారు. ఆలోచించండి ఒకసారి. త్రాగినవాడు మరలా ఎక్కడికి వెళ్ళకూడదు? త్రాగుడు వైపుకి. వ్యభిచరించిన వాడు మరలా దేని వైపు వెళ్ళకూడదు? వ్యభిచారం వైపుకు వెళ్ళకూడదు. ఇదంతా ఎవరి మాటల ద్వారా అందుతుందయ్యా అంటే, ఎవరు ఈ మనిషిని స్వతంత్రులుగా చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. జక్కయిలో వచ్చినటువంటి మార్పు ఏంటి?
జక్కయ్యలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ప్రభువా, నా ఆస్తంతా నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో వారికి తిరిగి ఇచ్చేస్తాను. ఇగో మిగిలినటువంటి బీదలకు ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది ఏంటి? రక్షణ. నాకు నీవు కావాలి. నీవు కావాలనుకున్నప్పుడు, ఇదిగో నీ దగ్గరకు నేను వచ్చినప్పుడు నాకు ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. జక్కయ్య దాన్ని గ్రహించాడు. వెంటనే ఎక్కడి నుంచి విడిపించబడ్డాడు? దాస్యత్వంలో నుంచి స్వతంత్రుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనోళ్ళు ఏమంటారంటే, మీరు దిగిపోయారా అందులోకి అని అడుగుతుంటారు చాలామంది. మీరు వెళ్ళిపోయారా? మీరు కూడా ఆ మతం పుచ్చుకున్నారా? ఏ మతం? ఆ మతం పుచ్చుకున్నారా? మీరు కూడా అందులోకి దిగిపోయారా? అర్థం కాక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు చెబుతున్నటువంటి విషయాలను మనం ఆలోచించగలిగితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు అని ఇంకా మనం 37వ వచనం చదువుతాం చూడండి. 37వ వచనం ఇంకా చెప్తున్నాడు, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను. ఇప్పుడు మీరేదో చెప్పడం వలన, మీరేమో అబ్రహాము సంతానం అని ఏదో మీరు చెప్పడం వలన నాకు తెలియదు, మీరు చెప్పినంత మాత్రం నాకు తెలిసింది అని అనుకోకండి. నాకు ముందే తెలుసు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు ఏం లేదు? ప్లేస్ లేదు. వాక్యానికి చోటు లేదు. కానీ ఎవరి సంతానం అని చెప్పుకుంటున్నారు? వాక్యానికి చోటు లేదు కానీ ఎవరి సంతానం అని చెప్పుకుంటున్నారు? అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వడం లేదు. కానీ పైపెచ్చు ఎవరిని గుర్తు చేసుకుంటారంటే అబ్రహాముని, ఇదిగో మా పితరుడు, మా మూల పితరుడు, మా తండ్రి అని ఎవరితో చెప్పుకుంటున్నారంటే అబ్రహాము గారి గురించి వారు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇంకా చెప్తున్నాడు చూడండి, అయినను మీలో వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదుకుచున్నారు. నేను తండ్రి యొద్ద చూచిన సంగతులనే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరును మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇంతకీ ఈయన తండ్రి ఎవరు? వాళ్ళ తండ్రి ఎవరు? నేను తండ్రి దగ్గర విన్నటువంటి సంగతులే నేను మీకు బోధిస్తున్నాను, కానీ మీరు మీ తండ్రి బోధించినటువంటి సంగతుల్లో మీరు వింటున్నారు అంటున్నాడు. ఇద్దరు తండ్రులు మనకు కనబడుతున్నారు ఇక్కడ. మనకి ఇద్దరు తండ్రులను మనకి కళ ఎదుట చూపిస్తూ, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఒక విషయాన్ని నేర్పిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మీరు ఏమనుకుంటున్నారంటే అబ్రహాము మా తండ్రి అనుకుంటున్నారు. లేదు, మీ తండ్రి ఎవరై ఉన్నారు అంటే మీ క్రియలను బట్టి చూస్తే ఎవరై ఉన్నారు మీ తండ్రి? అపవాది. మాటల్లో మాత్రం అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటున్నారు, మాటల్లో మాత్రం దేవుడు మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు, మాటల్లో మాత్రం మేము గొప్ప సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ వీరి క్రియలు చూస్తే ఎలా ఉన్నాయి? క్రియలు చూస్తే ఎలా ఉన్నాయి చెప్పండి. క్రియలు చూస్తే సాతాను సంబంధమైనవిగా ఉన్నాయి. సాతాను సంబంధమైనవి ఉన్నాయి. మనం ఒక చోటకి వర్క్ చేయడానికి వెళ్ళాం. వర్క్ చేయడానికి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఒక కుర్రోడు వచ్చాడు పని చేయడానికి. వచ్చిన తర్వాత చీకట్లో భోజనం చేసి నైట్ నడుచుకుంటూ వస్తున్నాం. వాడు భయపడుతున్నాడు అనమాట. ఏంటంటే దెయ్యాలు ఏమైనా ఉంటాయేమో అని, చెప్పేసి భయపడుతుంటే, ఎందుకంటే మేమే ఉన్నాం, నైట్ ప్లాంట్ అంతా షట్ డౌన్, డే డ్యూటీ దిగి వెళ్ళిపోయారు అని అడుగుతున్నప్పుడు నేను ఏమన్నానంటే, దెయ్యం నువ్వు భయపడుతున్నావు కదా, దెయ్యానికి భయపడుతున్నావు కదా, అయితే దెయ్యం మంచి పని చేస్తుందా చెడ్డ పని చేస్తుందా అని అడిగాను. దెయ్యం మంచి పని చేస్తుందా చెడ్డ పని చేస్తుందా? డెఫినెట్గా మంచి పని అయితే చేయదు. దెయ్యం అంటే ఏంటి? క్వైట్ ఆపోజిట్ కాబట్టి ఖచ్చితంగా చెడ్డ పని చేస్తుంది. మరి నువ్వు భయపడవలసింది దేనికి భయపడాలి? ఇప్పుడు ఏదో నేను భ్రమపరిచేటువంటి ఈ దయ్యానికి భయపడాలా? లేదంటే నీలో ఉండి తప్పు చేస్తుంది కదా, అంటే సాతాను అంటేనే ఏం చేస్తుంది? చెడు చేయించదే, లేదంటే తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం పాపం చేయడం వలన ఇప్పుడు పాపం చేసేవారు అందరూ కూడా ఏమవుతున్నారు? ఎవరి స్వభావాన్ని కలిగి ఉన్నారు? నువ్వు ఫిజికల్గా మాత్రం దెయ్యాన్ని ఒక రూపంలో ఊహించుకుంటున్నావు, కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా కానీ విషయాన్ని కనుక ఆలోచించి తెలుసుకుంటే అసలు ఈ స్వరూపాలన్నీ కూడా, ఈ ప్రతిరూపాలన్నీ కూడా ఎవరికి ప్రతిరూపాలంటే
ఎవడికి ప్రతిరూపాలు? సాతానికి ప్రతిరూపాలు. చూస్తే ప్రతి మనిషిలోని ఎవరి స్వభావం కనబడుతుంది? ఎవరి స్వభావం కనబడుతుంది? సాతాను స్వభావం కనబడుతుంది. దెయ్యం చూడవలసింది అక్కడ కాదురా తమ్ముడు, ఇక్కడ చూడాలని చెప్పాను. ఎవరిలో చూడాలి? మనిషిలో చూడాలి. ఎలా చూడగలుగుతాం? ఇదిగో లక్షణాలను బట్టి వారి స్వభావాన్ని బట్టి చూడగలగాలి. ఇదిగో చెడు పనులు చేసేటువంటి దెయ్యం చెడ్డ పనులు చేస్తుందని నువ్వు చెప్పగలుగుతున్నావు కదా, మరి అదే చెడు పని నువ్వు చేస్తే నువ్వేమవుతున్నావు? అదే చెడు పని నేను చేస్తే నేను ఏమవుతున్నాను? మనం ఏమవుతున్నాము? ఎవరు సంబంధులుగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా. లోకానికి విషయాలు ఎలా ఉంటాయంటే చెవులు మూసుకుంటారు. ఏం మూసుకుంటారు? ఇలాంటి మాటలు మాకు చెప్పొద్దు, ఇలాంటి మాటలు మా దగ్గర మాట్లాడొద్దు, ఇలాంటి మాటలు మాకు చెప్పకండి, దయచేసి ఇలాంటి మాటలు చెప్పకండి. మరి ఏం చెప్పాలి? ఇంపైనటువంటి మాటలు మనుషులకి చెప్పాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇంపైనటువంటి మాటలు చెప్పాలి, కఠినమైనటువంటి మాటలు చెప్పకూడదు. సొగసైనటువంటి మాటలు చెప్పాలి, ఇంపైనటువంటి మాటలు చెప్పాలి. ఇదిగో దురద చెవులకు ఏ మాటలు అయితే వారికి అవసరమో ఆ మాటలు చెప్పాలి. కానీ సత్యాన్ని చెప్పి మనుషులను స్వతంత్రులుగా చేద్దాం అనుకుంటే మనిషి మాత్రం బానిసత్వంలో ఉండి పాపానికి దోషుడిగా ఉండి ఏమనుకుంటున్నాడు? నేను స్వతంత్రుని అనుకుంటున్నాడు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఒరే మీరు అబ్రహాము తండ్రి అని మీరు మాట్లాడుకుంటారు కదా, నాకు తెలుసు మీరు అబ్రహాము సంతానం అని. అబ్రహాము సంతానం మీరు ఎలా అయ్యారంటే ఫిజికల్గానే మీరు సంతానం. శరీరాన్ని బట్టి మీ మేల పురుషుడు అబ్రహాము గారు కాబట్టి అబ్రహాం గారిలో వచ్చినటువంటి ఆయా వ్యక్తులను బట్టి, ఆయా శరీరాలను బట్టి మీరు ఎవరు అంటే అబ్రహాము యొక్క సంతానమే. కానీ క్రియలను బట్టి మాత్రం మీరు ఎవరి సంతానం? సాతాను సంతానం. ఇంకా చెప్తున్నాడు చూడండి ఆయన ఏమని చెప్తున్నాడు? ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు. ఏమింటున్నారు? మీరు దేనిని విని జరిగిస్తున్నారో, దేనిని విని మీరు ఆచరిస్తున్నారో, దేనిని విని మీరు అడుగులేస్తున్నారో, ఇదిగో వాటిని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇదిగో దేవుడు మీకు తండ్రి అయితే మీరు స్వతంత్రులుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఆయన స్వతంత్రులుగా చేశాడు. ఇదిగో ఆయనను అంగీకరించకపోతే మనుష్య సమాజం ఎక్కడుంది అంటే దాస్యత్వంలో ఉంది, బానిసత్వంలో ఉంది. రక్షణ అనేటువంటి ఆ మహాభాగ్యం వారికి అందలేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. అందుకే చెప్తున్నాడు ఏమనంటే 39వ వచనం చూడండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. అప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఇప్పుడు తండ్రి కుమారులు అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే క్రియలను గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది ఉంటారు, ఒరే నీ బాబు బతికినట్టుగా నువ్వు బ్రతకడం లేదురా, మీ బాబు మంచోడరా, నువ్వేట్రా ఆడు గర్భాన్న చెడబుట్టావు అని అడుగుతుంటారు కదా. ఏమడుగుతుంటారు? ఒరే మీ బాబు పోలికలు నీకు రాలేదేంట్రా అని అడుగుతుంటారు కదా. ఇప్పుడు వీళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయనలోంచి వచ్చినటువంటి జీన్స్ అయితే ఉన్నాయి, కానీ ఆయనలోంచి వచ్చినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి లక్షణాలు మాత్రం ఎవరిలో లేవు. ఆనాడు ఆయనను వెంబడిస్తున్నటువంటి యూదులలో లేవు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. యూదులలో లేవు. అందుకే చెప్తున్నారు, ఇదిగో మీరు అబ్రహామని మా తండ్రి అని మీరు మాట్లాడుతున్నారు కరెక్టే, కానీ అబ్రహాము చేసినటువంటి క్రియలు మీరు చేస్తున్నారా? మీలో ఉన్నాయా? లేవు. అందుకే చెప్తున్నాడు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరు ఏం చేస్తున్నారు? చంప వెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము దేవుని మాటల్ని చెప్పేవారిని ఏం చేశాడో తెలుసా? హక్కున చేర్చుకున్నాడు. దేవదూతలైనా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి దేవుని సేవకులైనా, ఎవరైతే అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా అబ్రహాము తన దగ్గరకు చేర్చుకుని దాని ప్రకారంగా అతడు చేశాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అలాంటి క్రియలు మీలో ఏవయ్యా అని అడుగుతుంటే వీరికి ఏమొస్తుంది తెలుసా? రోషం, కోపం పుట్టుకుని వస్తుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల.
41వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. ఇంకా అర్థం కావడం లేదు. మీ తండ్రి క్రియలే మీరు చేయుచున్నారని వారితో చెప్పాను. ఇంతకీ ఏం క్రియలు చేస్తున్నారు వీరు అంటే, ఇదిగో దేవుడు మాకు తండ్రి అని, అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకొని ఏం చేస్తున్నారు? పాపంలో జీవిస్తూ ఉంటే వారిని గురించి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు దాస్యత్వంలో ఉన్నారు. మీరు స్వతంత్రులు అవుతే, మీరు స్వతంత్రులుగా మారితే, దేవుని మాటలు వింటే, సత్యమును గనక గ్రహిస్తే, వాక్యమందు నిలిచిన వారైతే, దేవుని బోధను అంగీకరిస్తే, ఆయన మాటలను వింటే మీరు స్వతంత్రులు. మీరు స్వతంత్రులు. స్వతంత్రులు అందరూ ఎవరు? అబ్రహాము యొక్క పిల్లలు. అబ్రహాము యొక్క పిల్లలు ఎందులో అంటే, ఇదిగో అబ్రహాము ఎలాగైతే తండ్రిగా ఉన్నాడో ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకునేవారుగా ఎవరుంటారు? మనం అందరము ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు, మనం అందరం ఉంటాం. కానీ వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. చూడండి 41వ వచనం 2వ భాగంలో, అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. ఇప్పుడు వచ్చిందండి డౌట్. వాళ్ళకి డౌట్ ఏమొచ్చింది? మేము వ్యభిచారం వలన పుట్టలేదే, మేము వ్యభిచారం వలన పుట్టలేదే. మీరు ఎలా పుట్టాము అంటే, అబ్రహాము యొక్క వంశవృక్షంలో నుంచి వచ్చాము. మేము డైరెక్ట్గా పుట్టాము. మేము వ్యభిచారం వలన పుట్టలేదు. మాకు తండ్రి ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు తండ్రి అంటే, ఇప్పుడు ఆ తండ్రికి తగినటువంటి క్రియలు ఎవరిలో ఉండాలి? కుమారుల్లో ఉండాలి. తండ్రి, దేవుడు తండ్రి అనుకుంటే ఆ తండ్రికి తగినటువంటి క్రియలు కుమారుల్లో ఉండాలి. అబ్రహాము మాకు తండ్రి అనుకుంటే అబ్రహాము చేసినటువంటి క్రియలు ఎవరు చేయాలి? అబ్రహాము వంశవృక్షంలో నుంచి వచ్చిన వారు చేయాలి. ఈరోజు భక్తిపరులు అని చెప్పుకోవడం, ఈరోజు ఏంటంటే మేము క్రైస్తవులని చెప్పుకోవడం, లేదంటే మేము క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకోవడం, ఈరోజు ఇదంతా ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వర్లారు, భక్తి అనేది ఎలా ఉంది? ఫ్యాషను. బైబిల్ని చేతితో పట్టుకుని వెళ్ళడం ఫ్యాషను. చర్చికి వెళ్ళడం, యూట్యూబ్లో వీడియోలు జాగ్రత్తగా ఆలకించడం, స్టేటస్లు పెట్టుకోవడం. స్టేటస్ అంటే ఏంటి? అప్పుడున్నటువంటి స్థితిని నువ్వు చెప్పడం. నీ స్థితి ఏంటో నువ్వు తెలియజేయడం. చెప్పగలవా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు చెప్పగలవా? లంచం తీసుకుంటున్నావు అని స్టేటస్ చెప్పమనండి. వ్యభిచరిస్తున్నావు అని స్టేటస్ పెట్టమనండి. స్టేటస్ ఏంటి? అది ఏ స్థితిలో ఉన్నాడు అంటే వ్యభిచరిస్తూ ఉన్నాడు, లంచం తీసుకుంటూ ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు, ఒక పాపంలో ఉన్నాడు. స్టేటస్ మాత్రం ఏం పెడుతున్నాడు? స్టేటస్ దేనికి పెడుతున్నాడు? ఎవరికి చూపించడానికి పెడుతున్నాడు? అవలే అనేక మంది, చాలా బిడ్డలు నేను చూస్తూ ఉంటాను, చాలామంది సహోదరులు చూస్తూ ఉంటాను, స్టేటస్ పెడుతుంటారండి. నిజంగా దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి పస ఎవరిలో కనిపించదో? స్టేటస్ పెట్టేవాడిలో కనిపించదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అంటే ఇదంతా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, దేవుడు మాకు తండ్రి అని మనం మాట్లాడుకుంటున్నాం, లేదంటే నేను క్రీస్తు విశ్వాసిని అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు వారైతే మాకు అబ్రహాము తండ్రి, లేదు మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని వారు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వారికి మనకి భేదం ఏమైనా ఉందా? ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆలోచించాలి. ఎందుకు ఇంత కఠినమైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాము అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తే ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు అనుకోండి, గద్దిస్తాడు. తండ్రి కుమారుని ప్రేమించాడు అనుకోండి, కుమారుని ఏం చేస్తాడు? పాపం చేసినా పర్వాలేదురా అని జబజరిచాడు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఆ తండ్రికి కిందకి ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు ఒక బాంబు తీసుకొచ్చి పేలుస్తాడు, ఒక బాంబు వేస్తాడు తండ్రి మీద. అర్థమవుతుందా? ఒక కుమారుని ప్రేమించి కుమారుని జీవితం బాగుండాలి అనుకుంటే కుమారుని ఏం చేయాలి? గద్దించాలి. దేవుడు కూడా అంతే. తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? ఆయన గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడంటే, మీ జీవితాలు ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు. మీ జీవితాలు ఏంటి?
పైకి దేవుని వారం అని చెప్పుకుంటూ లోన ఎలా ఉంటున్నారు? అంతరంగంలో ఎలా ఉంటున్నారు? క్రీస్తు సంబంధం అని మాట్లాడుకుంటూ ఈరోజు ఎలాంటి జీవితాలు కలిగి ఉంటున్నామో ఒకసారి మనముగా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అందుకే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, ఇగో దేవుడు మీకు తండ్రి అని చెప్పుకుంటున్నాను, ఉపయోగం లేదు. అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు, మీరు ఉపయోగం లేదు. మీ క్రియలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే ఇదిగో ఎలా ఉన్నాయి అంటే, మీరు పాపానికి దాసులుగా అపవాది యొక్క కుమారులుగా బ్రతుకుతున్నారు. కాబట్టే దేని గ్రహించడం లేదు? మీరు నా మాటలు గ్రహించడం లేదు, సత్యమును గ్రహించడం లేదు, దేవుడు చెబుతున్నటువంటి విషయాన్ని గ్రహించడం లేదు. అది గ్రహిస్తే, అది గ్రహింపులోనికి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఏం జరుగుతుంది? గ్రహింపులోనికే వచ్చిందనుకోండి, అడుగు ముందుకేసి పాపం చేయడానికి మనం ఇష్టపడం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆ గద్దింపు హృదయంలో నుండి, ఆ వాక్యపు యొక్క ఆలోచనలు మన మీద ఉంటున్నప్పుడు మనం తప్పు చేయడానికే ఇష్టపడం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఈ సంతానాన్ని ఎవరికి కనెక్ట్ చేస్తున్నాడంటే అబ్రహాముకు కనెక్ట్ చేస్తున్నాడు. ఇందాక అన్యజనులైనటువంటి గలతీయుల గురించి మనం మాట్లాడుకున్నాం. వారిని ఎవరికి కనెక్ట్ చేశాడు? మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము కుమారులు అన్నాడు. జక్కయ్యను చూస్తే ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇక్కడ ఈ వీరను చూసి ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే ఇదిగో అబ్రహాము క్రియలు చేస్తారో వారు అబ్రహాము కుమారులు. ఎలా అంటే క్రియలను బట్టి. దేనిని బట్టి? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అబ్రహాము కుమారులు అయితే అబ్రహాముకు సంబంధించినటువంటి ఏముండాలి? క్రియలు ఉండాలి. అబ్రహాము చేర్చుకున్నాడు, దేవుణ్ణి చేర్చుకున్నాడు, దేవుని వాక్యాన్ని చేర్చుకున్నాడు, దేవునికి చోటిచ్చాడు, దేవుని యొక్క ఆలోచనలకు చోటిచ్చాడు. ఇవేమిటికి నువ్వు చోటు ఇవ్వకుండా నువ్వు అబ్రహాము సంతానం అని చెప్పుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో మనం దేనినైతే మనం చేస్తున్నామో దానికి మనం ఎలా ఉన్నామంటే దాసులుగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఒకసారి ఆలోచించండి. ఈ అన్నిటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అసలు అబ్రహాం ఏంటి, ఆయన జీవితం ఏంటని మనం ఆలోచించగలిగితే దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి పొజిషను ఎంత గొప్పదని మనం చూడగలిగితే, ఆయన ఎక్కడ ఉన్నాడంటే లోకసువార్త 16వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూస్తే, అబ్రహాము రొమ్మున ఎవరు ఆనుకుని ఉన్నారు? లాజరు ఆనుకుని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి పొజిషన్ చూడండి, ఎంత గొప్ప పొజిషన్లో ఆయన ఉన్నాడు. పరదైసులో నీతిమంతులు ఉండేటువంటి స్థలంలో ఆయన మీద ఆనుకున్నటువంటి నిజంగా స్థితిలోనికి వెళ్ళాడంటే, అంటే దేవుడు ఎలా పెట్టాడు ఆయనని? ఎంత గొప్ప స్థితిలో ఉంచాడు. ఏంటి? ఆయనకు వారసత్వాన్ని తెచ్చుకునే వారంగా ఉండాలి. ఆయనకు వారసత్వాన్ని తెచ్చుకునే వారంగా ఉండాలి. తన కుమారుణ్ణి బలి అర్పించడానికి అడుగు వెనకకు వేయలేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మరి ఏం చేశాడు? తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు అబ్రహాము కుమారులైతే, ఇప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని తెచ్చుకున్న వారైతే ఏం చేస్తారు చెప్పండి? దేవుని కోసం దేనిని ఇవ్వడానికైనా సిద్ధపడతారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. దేనిని వదులుకోవడానికైనా సిద్ధపడతారు. అబ్రహాము తన నివసించినటువంటి పెరిగినటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు అదే అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్న వారు కేవలం పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇప్పుడు ప్రదేశాలు విడిచిపెట్టమనడం లేదు, ప్రదేశాలు వదిలేసుకోవడానికి దేవుడు చెప్పడం లేదు. ఏంటి? నీ కుమారులు తీసుకుని వచ్చి నాకు బలి ఇవ్వని అబ్రహాములో అడగడం లేదు. పాపం చేయకండయా అని దేవుడు ఈరోజు మాట్లాడుతుంటే, ఈరోజు అది చేయలేకపోతున్నామంటే, ఈరోజు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఎటువంటి స్థితిలో ఉంటున్నామో ఒకసారి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. ఈ మిగిలినటువంటి విషయాలు అంటే అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, అసలు ఎందుకు అబ్రహాముని ఒక గుర్తుగా చూపిస్తున్నాడు అనేటువంటి విషయాలని మనం వచ్చే వారం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ,
దేవా, నీ కృపగల దయగల నామాన్ని బట్టి తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. బలహీనుడైన నన్ను మీరు బలపరిచి నీ మాటలు నా ద్వారా మీరు పలికించినందుకు తండ్రి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, కూడి ఉన్నటువంటి మా అందరితో మీరు మాట్లాడారని విశ్వసిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా తండ్రి ఈ సంగతులను గ్రహించగలగడానికి నాయన పాపం వైపు వెళ్ళకుండా నీకు కుమారులంగా తండ్రి మేము జీవించేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. లోకం నాయన స్వతంత్రాన్ని చెప్పుకొని బానిసత్వంలో బ్రతుకుతున్నదని తండ్రి నీ వాక్యం ద్వారా మేము గ్రహించాం. మేము అట్టి స్థితిలోనికి వెళ్ళకుండా నైనా మరల దాసత్వం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుండా తండ్రి సహాయం దయచేయండి. ఈ స్వతంత్రతను తండ్రి చివరి వరకు మేము కాపాడుకుంటూ నీ కొరకు నమ్మకమైనటువంటి జీవితాలను జీవించేటువంటి భాగ్యమును దయచేయమని మేమందరము పరిశుద్ధత, ప్రేమ కలిగి నాయన చివరి వరకు నాయన నీ వాక్యమందు నిలిచి ఉండేటువంటి భాగ్యమును మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారు, ఇరుకులో ఉన్నారో జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సినటువంటి సహాయాన్ని ఇవ్వండి. వారి యొక్క విశ్వాస స్థితిగతులు మీరు ఎరుగుదురు గనక వారందరినీ బలపరచండి తండ్రి. విశ్వాసమందు స్థిరులుగా చేయండి నాయన. నీ వాక్యం ద్వారా తండ్రి మేము సత్యమును గ్రహించి నాయన నీ మాటల ప్రకారంగా బ్రతకడానికి అంచె దినాల్లో ఉన్నాం తండ్రి. మా విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి స్థితిని మాకు దయచేయండి. దేని చేత నాయన మేము లోబరచబడకుండా, దేనికి మేము దాసులుగా మారకుండా నాయన మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారినే మేము చూస్తూ నాయన ఈ మిగిలినటువంటి శేష జీవితాన్ని ఆయన కొరకు ఆయనలో బ్రతకడానికి తండ్రి సహాయము దయచేయండి. మా పాదములను స్థిరపరచండి, మా అడుగులను నాయన ఇదిగో తండ్రి స్థిరపరచండి తండ్రి. మా ఆలోచనలు తండ్రి నీకు అంగీకార యోగ్యంగా ఉండగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ నీ మార్గంలో నిలవబెట్టమని మిమ్మల్ని వేడుకుంటూ అందుకు కావలసినటువంటి సహాయ సహకారాన్ని తండ్రి మీరు దయచేయమని తండ్రి మీకు ప్రార్థన చేసుకుంటున్నాం. మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. దేవా, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి నేను మహింపరుస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడుగుచున్నాను.